గ్యాస్ కొరత వంటగదిలో మొదలైన సమస్య హాస్టళ్లు, హోటళ్లు, దేవాలయాలు, అంత్యక్రియల వరకు పాకింది. సమాజంలోని ప్రతి వర్గాన్ని భయపెడుతోంది. ఒకవైపు సరఫరా లోపాలు, మరోవైపు పెరుగుతున్న డిమాండ్ మధ్యలో సామాన్యుల జీవితం కష్టాల్లో చిక్కుకుపోయింది. హాస్టళ్ల నుంచి స్టార్ హోటళ్ల దాకా గ్యాస్ ఘోష వినిపిస్తోంది. మెనూలు పూర్తిగా మారిపోయాయి. ముందు 40 నుంచి 45 ఐటమ్స్ తో కస్టమర్లను ఆకట్టుకునే పెద్ద హోటళ్లు ఇప్పుడు కేవలం 10 నుంచి 15 వంటకాలకే పరిమితమయ్యాయి. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే వంటకాలు, డీప్ ఫ్రై ఐటమ్స్ మెనూ నుంచి మాయమయ్యాయి. బిర్యానీ కూడా కొన్ని చోట్ల లిమిటెడ్ సర్వింగ్ గా మారింది. ఫుడ్ బిజినెస్ లో ఈ మార్పు కస్టమర్లకు మాత్రమే కాదు, వ్యాపారులకు కూడా భారీ నష్టమే. ఇక తిరుమల కొండపై పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. రోజు వేల మంది భక్తులు వచ్చే పుణ్యక్షేత్రంలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు తాత్కాలికంగా మూతపడ్డాయి. కొండ కింద కూడా హోటళ్లు 40% క్లోజ్ అవ్వడంతో అందరూ కొండపైకి వెళ్తున్నారు. దీంతో భక్తులకు ఆహారం అందించే బాధ్యత ఎక్కువగా అన్నదానంపై పడుతోంది. టీటీడీ నిర్వహించే అన్నదానం ఇప్పుడు వేలాది మందికి ఆధారంగా మారింది. రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో అన్నదానం కేంద్రాల్లో రద్దీ కూడా గణనీయంగా పెరిగింది. ఒకే రోజులో 10% వరకు భక్తుల రాక పెరిగిందని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ పెరుగుతున్న డిమాండ్ను తట్టుకోవడం కూడా పెద్ద సవాల్గా మారుతుంది. గ్యాస్ కష్టాలు చివరి మజిలీని కూడా వదలడం లేదు. విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురి అంత్యక్రియల కేంద్రాల్లో గ్యాస్ కొరత తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఆధునిక గ్యాస్ క్రెమిటోరియంలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల అంత్యక్రియలు ఆలస్యమవుతున్నాయి. కొన్ని చోట్ల మళ్లీ సంప్రదాయ దహన విధానాల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్ కొరత ఫుడ్ డెలివరీ రంగంపై కూడా పడింది. స్విగ్గీ, జొమాటో యాప్లపై ఆర్డర్లు గణనీయంగా తగ్గాయి. హోటళ్లలో మెనూ తగ్గిపోవడంతో ఆ ఎఫెక్ట్ డెలివరీ యాప్స్ పై పడింది. దీంతో గ్రిగ్ వర్కర్ల పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రోజుకు వచ్చే ఆర్డర్లపై ఆధారపడే వారి ఆదాయం ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది. పెట్రోల్ ఖర్చులకు కూడా రావడం లేదని గిగ్ వర్కర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గ్యాస్ కొరత ప్రభావం వంటగది నుంచి ప్రారంభమై ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలపై పడింది. హోటల్ యజమాని నుంచి డెలివరీ బాయ్ వరకు, భక్తుడి నుంచి అంత్యక్రియలు నిర్వహించే కుటుంబం వరకు ప్రతి ఒక్కరూ గ్యాస్ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.